హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడప రుచులు. ఈరోజు ఈ వీడియోలో క్యాబేజ్ ఫ్రై కొబ్బరి పొడితో ఎలా తయారు చేసుకుంటారో ఈ వీడియోలో చూపించేస్తున్నాను. కొబ్బరి వెల్లుల్లి ఫ్లేవర్తో అయితే క్యాబేజ్ ఫ్రై చాలా బాగుంటుంది. వైట్ రైస్కి, అలాగే సైడ్ డిష్కి, చపాతీకి మూడింటికి పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. మరి స్కిప్ చేయకుండా చూడండి, అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఆలస్యం లేకుండా కడప సైడ్ కొబ్బరి పొడి వేసి ఎలా తయారు చేసుకుంటారో చూసేద్దాము. ఫస్ట్ స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకోవాలి. అందులో క్యాబేజీ మీరు హాఫ్ కేజీ తీసుకున్నారా క్వాంటిటీని బట్టి ఆయిల్ వేసుకోండి. నేనైతే హాఫ్ కేజీ తీసుకున్నాను. అలాగే ఒకటిన్నర గరిటె వరకు ఆయిల్ వేసాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసి వేయించుకోవాలి. అవి బాగా వేగిపోయాయి కదా. ఇప్పుడు ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, గుప్పుడు వరకు కరివేపాకు ఒకేసారి వేసేసాను. ఫస్ట్ కరివేపాకు వేసామంటే ఆయిల్ మన పైన పడుతుంది. ఉల్లిపాయ ముక్కలతో పాటు వేసామంటే మన పైన పడదు. అందులో ఉల్లిపాయ ముక్కలకు సరిపడా కొద్దిగా సాల్ట్ వేసేసి గరిటెతో ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు. ఎక్కువ వేసామంటే చూడడానికి ఫ్రై అంతగా బాగుండదు. కొద్దిగా వేసుకున్నామంటే సరిపోతుంది. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కలర్ చేంజ్ అయితే అయ్యాయి కదా. ఇప్పుడు క్యాబేజీ వేసుకోవాలి. నేనైతే ఈ సైజులో కట్ చేసి వేసుకున్నాను. మీకు నచ్చిన సైజులో కట్ చేసుకోండి. ఇంతకన్నా ఎక్కువ పెద్ద సైజు కట్ చేసుకుంటే బాగుండదు. కొంతమంది ఇంతకన్నా కూడా తక్కువ కూడా కట్ చేసుకుంటారు. అలాగైనా కట్ చేసుకోవచ్చు. నేనైతే ఈ విధంగా కట్ చేసుకొని వేసుకున్నాను. హాఫ్ కేజీ క్యాబేజీ తీసుకున్నాను. మనం క్యాబేజీ తీసుకొచ్చినప్పుడే పైన క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. వాటర్తో కట్ చేసుకొని వాటర్తో అయితే క్లీన్ చేసుకోకూడదు. ఇదే కాదు, ఏ కూరగాయలైనా కూడా ఫస్ట్ మనము వాటర్తో క్లీన్ చేసుకొని తర్వాత కట్ చేసుకోవాలి. గరిటెతో ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మూత పెట్టేసి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచండి. అప్పుడప్పుడు కలుపుతూ ఉండండి మాడిపోకుండా. ఈలోపు మనం కొబ్బరి పొడిని అయితే తయారు చేసుకున్నాము. ఎండు కొబ్బరి ముక్కలు ఒక 2 గుప్పిల వరకు వేసాను. అలాగే కొద్దిగా సాల్ట్, తర్వాత ఎండుమిరపకాయలు కారానికి సరిపడా, అన్నీ పచ్చివేయండి. చాలా బాగుంటుంది పొడి అనేది. ఇప్పుడు ఒకసారి గ్రైండ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు ఒక చిన్న గడ్డ అయితే వేసేయండి. వేసేసి మూత పెట్టి గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా వస్తుంది వెల్లుల్లి రెబ్బలు వేసిన తర్వాత. ఇది డైరెక్ట్గా రైస్లో కూడా కలుపుకొని తినొచ్చు, బాగుంటుంది. అలాగే ఏదైనా సర్జరీ చేసిన వాళ్ళు, బాలింతలు అలా ఉంటారు కదా, ఆ పౌడర్ వేసి ఫ్రై చేసి పెట్టచ్చు. బాగా ఈజీగా అయిపోతుంది, టేస్టీగా కూడా తినొచ్చు వాళ్ళు కూడా. ఇప్పుడు మూత తీసి అయితే చూపిస్తున్నాను. నీళ్ళ తేమ ఏమీ లేదు. ఈ విధంగా అయితే డ్రై అయిపోవాలి. క్యాబేజ్ అనేది మనకి ఉడకాలి. ఉడికిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ని అయితే వేసేయాలి. కొబ్బరి పొడిని వేసేసి ఒకసారి గరిటెతో బాగా మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ మనం ఉల్లిపాయ ముక్కలు వేయించుకున్నప్పుడు వేసాం కదా, తర్వాత కొబ్బరి పొడిలో కూడా వేసాము, సరిపోతుంది. మీకు ఒకవేళ తక్కువైతే ఈ టైంలో వేసుకోవచ్చు. ఫ్లేమ్ అనేది నేను లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకుంటూ మధ్యలో కలుపుతూ ఈ విధంగా అయితే మగ్గించుకున్నాను. నీళ్ళు వేసి ఉడికించుకోకూడదు క్యాబేజ్ని. ఆయిల్లోనే లో ఫ్లేమ్లో ఉడికించుకున్నారంటే క్యాబేజ్ ఫ్రై అనేది చాలా బాగుంటుంది. కొబ్బరి పొడి వేసుకున్న తర్వాత గరిటెతో మిక్స్ చేసుకుంటూ 1 నిమిషం పాటు గరిటెతో అలా కలుపుతూ ఉన్నామంటే బాగా ఫ్రై అయిపోతుంది కొబ్బరి పొడి కూడా. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి. నేనైతే ఆఫ్ చేసేసాను. క్యాబేజీ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి. కొబ్బరి ఫ్లేవరు, వెల్లుల్లి ఫ్లేవర్ తెలుస్తూ లంచ్ బాక్సులకి ఎప్పుడు కూరలే కాకుండా ఇలా ఫ్రైలు కూడా చేసి ఇచ్చామంటే వైట్ రైస్లో కూడా చాలా బాగుంటుంది. మీరు ఈ ఫ్రై ఎప్పుడు చేయకండి, ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.